ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావే? రూమ్ క్లీన్ చేస్తున్నానమ్మా. క్లీన్ చేసేదానివైతే ఈ బొమ్మతో ఎందుకు ఆడుకుంటున్నావు? అనుకోకుండా ఇది కింద పడిందమ్మా. నాకు తెలిసే, నువ్వు పని చెప్తే పని చేయవే, ఏదో ఒకటి పాడు చేస్తావు. ఇలా ఇవ్వు. ఎందుకో తెలీదు, ఈ బొమ్మని మీ అన్నయ్య చాలా ఇష్టపడుతున్నాడే. దీన్ని మాత్రం నువ్వు ముట్టుకోకు. సరే. ఏంటంటీ, ఏదో మాట్లాడాలని అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? చెప్తానమ్మా. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? ఫార్మాలిటీస్ ఏం వద్దండి, విషయం ఏంటో చెప్పండి చాలు. పెళ్ళి దగ్గర పడుతోంది కదా ఉదయ్. కొందరి విషయాలు నీకు చెప్దామని పిలిపించాను. ఎవరి గురించి ఆంటీ? మా భూమి గురించే. తను నీకు నచ్చిందా? చాలా. చూడగానే ప్రేమలో పడిపోయా. తనని పెళ్లి చేసుకోబోయే క్షణం కోసం వెయిట్ చేస్తున్నాను. మరి మా భూమి నీతో ప్రేమలో పడిందా? తెలీదా ఆంటీ? భూమికి ఏది ఇష్టమో, ఏది ఇష్టంగా తింటుందో, ఏ కలర్ తనకి నచ్చుతుందో తెలుసుకున్నావా? లేదాంటీ. పోనీ భూమికి ఎవరంటే ఇష్టమో, ఎవరంటే ప్రాణమో తెలుసా? చూసా ఉదయ్, త్వరలోనే నీకు కాబోయే భార్య గురించి ఏమీ తెలీదు నీకు. మరి రేపు తన్ని ఎలా చూసుకుంటావు? చూడుదయ్, ఆడపిల్లలు అన్నిటికీ సర్దుకుంటారు. తనని అర్థం చేసుకునేవాడు భర్తగా వస్తే బావుంటుంది అనుకుంటారు. తమ ఇష్టాల్ని గమనించి, అభిప్రాయాల్ని గౌరవించి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని కోరుకుంటారు. నేను భూమిని కనలేదు గాని నక్షత్ర కంటే భూమంటేనే నాకెక్కువ ఇష్టం. అమ్మని కదా, కానీ భూమి మాత్రం నాలో పిన్నినే చూస్తుంది. అదేం పర్లేదులే గాని, నేను నా కూతురి భవిష్యత్తు బాగుండాలి, తను సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. కానీ తన చుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్లు కాదు. కానీ నేను చెప్తే తను వినదు. నా మాట తనస్సలు నమ్మదు. అందుకే నువ్వు తనకి క్లోజ్ అవ్వు. నీ టైం తనకి కేటాయించు. కేరింగ్గా ఉండు. నువ్వు భర్తగా వస్తే ఎంత బాధ్యతగా వ్యవహరిస్తావో తనకు అర్థం అయ్యేలా చెప్పు. సరే ఆంటీ. చాలా బాగా చెప్పావు అపూర్వ. బావా, నీకు భూమి అంటే ఎంత ప్రేమో, ఎంత బాధ్యతో నీ మాటల్లో తెలుస్తుంది. నక్షత్ర కంటే భూమి ఎక్కువని చెప్పి నా దగ్గర నీ స్థానాన్ని పెంచుకున్నావు అపూర్వ. భూమి నన్ను అర్థం చేసుకోలేకపోయినా తల్లి స్థానంలో ఉన్న నేను నా బాధ్యతని, ప్రేమని పంచాలి కదా బావా. అయినా భూమి ఎవరు? నా అక్క కూతురు. అంటే నా పెద్ద కూతురు బావా. ఆంటీ, మీలాంటి మంచి మనుషులు భూమి కన్నవాళ్ళవటం, నాకు అత్తమామలవటం నా అదృష్టం.
నన్ను దీవించండి ఆంటీ. చల్లగా ఉండు బాబు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను అంకుల్. హా. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో గుడ్ మార్నింగ్ బ్రో. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? గుడ్ మార్నింగ్. One, 2, గుడ్ మార్నింగ్ 3. భూమి. 1. గుడ్ మార్నింగ్. భూమి, మన పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు భూమి సూర్యం చుట్టూ తిరిగినట్టు నాకు నీ చుట్టూ తిరగాలనుంది భూమి. చూడండి ఉదయ్ గారు, ఇది డాన్స్ క్లాస్. ఈ క్లాస్లో ఉండగా ఇలా మీరు మాట్లాడకూడదు. పర్సనల్గా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అది ఇంటి దగ్గర మాట్లాడాలి. కానీ మీతో పర్సనల్గా మాట్లాడేంత చనువు నాకు లేదని మీరు గుర్తిస్తే మంచిది. చనువుదే ఉంది భూమి, ఏర్పరచుకుంటే వచ్చేస్తుంది. అందుకే కదా నీ చుట్టూ తిరుగుతున్నానని చెప్తున్నాను. ప్లీజ్ రిషిత, ఇలా రా. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ప్రాక్టీస్ చేస్తుండు. మీరు రండి.